పోలీసులని ప్రయోజనం ఏముంది? పోలీస్ శాఖ ప్రభుత్వం చేతిలో ఆయుధం తప్ప వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉన్నావు. మధు గారికి చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థను మనం అని ప్రయోజనం లేదు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాళ్ళ మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలను హింసించారు. నేను రాయలసీమ గడ్డ మీద నుంచి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వాన్ని కూలదొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు విరిగిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయిపోయాడు, వయసు వచ్చేసింది, కొడుకు మీద ప్రేమతోటి ధృతరాష్ట్రుల్లా తయారైనా రాష్ట్రాన్ని దుశ్శాసన పర్వంతో అడ్డగోలుగా అవినీతి విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు? వయసు ఉందా ఆయనకి? ఇంతమందికి ఉద్యోగాలు తేగలరా? ఆయన తేగలరా? మరి అక్కడి నుంచి చేస్తారు. మరి లోకేష్ తేగలరా? 2050కి మీకు ఉద్యోగాలు. పాత దొంగైనా ఒక రోజు దొరకమానంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏదో ఒక రోజున తినేస్తాయి ఆయన్ని. అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. బీజేపీ నాయకులు వాడుకుని వదిలేస్తారు, రేపొద్దున వేరే పార్టీ వస్తే మూసేస్తారు. అందుకని వైసీపీ నమ్ముకొని ప్రయోజనం లేదు. ఆలోచించండి మీరు. మీకున్నది దెబ్బ తిన్నా గాని, తోట పేల్చినా గాని, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం గాని వెనకంజ వెయ్యం, మనం తిప్పం. అవునా? మనం తిప్పం. రాయలసీమ పౌరుషాన్ని తీసుకొద్దాం.